ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పునర్నిర్మించుకొని నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్టు, అదేవిధంగా శృతులయ అకాడమీ, అదే వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సమ్మర్ క్యాంపు విద్యార్థులతో వివిధ ఆటపాటల కార్యక్రమాలను చేయించు గత 30 రోజులుగా నేర్పించిన ఈ కళాకారుల కళా నైపుణ్యాన్ని వెలికితీసి ఈ వేదికపై చూపించిన మా దాసన్న గారికి, వాళ్ళ టీం గారికి, అదేవిధంగా గ్రామంలోకి వచ్చిన పెద్దలకు, వివిధ గ్రామాలకు వచ్చిన పేరెంట్స్ తల్లిదండ్రులకు అందరికీ మా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఇప్పటిదాకా మాట్లాడుతూ అందరూ చెప్పారు, వాస్తవమే. ఈ 30 రోజులు సెలవులు ఇస్తే ఇంటి దగ్గర ఉండి సెల్ ఫోన్లు పట్టుకొని పిల్లలు ఖరాబ్ అవుతుంది ఎంత మటుకు 100% వాస్తవం, మనం కూడా చూస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి క్యాంపులు చేస్తుంటే ఇప్పటిదాకా ఎప్పుడు 7 జిల్లాలలో 26 క్యాంపుల 20 క్యాంపులు ప్లస్ 150 మంది టీచర్స్తోని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న దాసన్న టీం కూడా ముందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజులలో నాకెందుకులే అనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సమాజాన్ని ఈ విధంగా నడిపించాలనే ఆలోచనతో దీన్ని పనిగా పెట్టుకొని కార్యక్రమాలు చేయడం చాలా గొప్పతనం. ఎందుకంటే సహాయం చేసినా కానీ దీనికి చేయడంలో గొప్పతనం. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంకెన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాము. దానికి మేము అండదండాలు ఉంటామని కూడా తెలుస్తున్నాము. ముఖ్యంగా అదేవిధంగా ఈ గుడి నిర్మాణంలో భాగంగా ప్లస్ పక్కనే ఉన్న శివాలయం నిర్మాణంలో భాగంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మించి మన తలకొండపల్లి మండలం పెట్టుకోవడం కానీ మన మండల ప్రజలు కానీ మనము పెట్టుకున్న పుణ్యం అని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే వెంకటేశ్వర లాంటి వ్యక్తి మన ఊర్లో ఉండడం, మన మండలంలో ఉండడం మనకు గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఎంతోమంది పైసలు ఉన్నారు, కానీ కోట్ల రూపాయలు వెచ్చించి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఎదురుగా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తుంటాం ఎంతోమందిని డబ్బులు మనం వచ్చేటప్పుడు జేబులోకి వెళ్ళి తీయాలంటే ఆలోచన చేస్తాం. కానీ కోట్ల రూపాయలు పెట్టి గుళ్ళు కట్టడమే కాకుండా గుడి ఒక్కటే కావాలన్నా బడి కట్టాలని చెప్పి ఒక నినాదంతోనే తలకొండపల్లి ఎక్స్ప్రోలో కూడా కాలేజీని 6th నుంచి ఇంటర్ వరకు కాలేజీ నిర్మాణంలో ఉండి ఇప్పుడు కూడా నెక్స్ట్ సమ్మర్ తర్వాత అకాడమిక్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాను నేనైతే. అంటే విద్యనే కాకుండా ఆపత్తులో ఉన్న ఆడపడుచులు కానీ ఏ వ్యక్తి అయినా సరే నాకు ఆపద ఉంది అన్నా అంటే నేను ఉన్నా తప్ప అని చెప్పే వ్యక్తిత్వం ఉన్న వెంకటేశ్వర ఉండడం గర్వదగ్గ విషయం. అదేవిధంగా ఏ సమస్య పైన కానీ సహాయ సహకారాలు చేస్తుంటూ విద్యాపరంగా కానీ మెడికల్ పరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మనకు సహాయ సహకారాలు చేస్తారు. ఎందుకంటే కొడుకులు 2 డాక్టర్లు కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఎన్నో క్యాంపులు 10 సంవత్సరానికి 100 క్యాంపులు 100 రోజులు క్యాంపులు పెట్టే చరిత్ర ఉంది. అది ఉప్పల చారిటబుల్ ట్రస్ట్కి దక్కింది. ఎందుకంటే ఎంతోమంది చెప్తారు, కానీ చేసేవాళ్ళే గొప్పతనం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ముందు కొన్ని తరాల వద్దకు చేయాలని చెప్పి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆరోగ్యాలు ఇచ్చి మా తలకొండపల్లి మండల ప్రజలందరూ ఆశీర్వాదంతో వాళ్ళు సల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై భారత్, జై హింద్.